భవిష్యత్తులో దేశానికి రాష్ట్ర క్రీడాకారులే కీలకంగా మారతారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ సమీపంలో మూలపాడులో 2 క్రీడా మైదానాలను ఆయన ప్రారంభించారు. చుక్కపల్లి పిచ్చయ్య, దేవినేని వెంకటరమణ, ప్రణీత పేరిట ఒకే ప్రాంగణంలో 2 క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేశారు. మూలపాడు క్రీడా మైదానంలో రేపటి నుంచి భారత వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. మైదానం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు క్రికెట్ ఆడారు. Boundary or sixer, sir? Sixer! Rajgaru, wicket keeper. Rajgaru, lovely. That was a sixer, sir. Okay. Kick! Oh! Wonderful, sir. Excellent. రెండు గ్రౌండ్లు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారంటే నేను మనస్ఫూర్తిగా బ్యూటిఫుల్ ప్లేస్ లో బ్రహ్మాండమైన గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ మర్చిపోలేనటువంటి క్రికెట్ ప్రియులందరికీ కూడా మర్చిపోలేని సంఘటన విశాఖపట్నంలో వన్డే ఐపీఎల్ మ్యాచ్ కూడా ఈ నెలలో జరుగుతా ఉంది. ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేశారు. కోచింగ్ సెంటర్స్ కూడా బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో క్రికెట్ అంటే ఆంధ్రప్రదేశే గుర్తు రావాలి. ఇంటర్నేషనల్ గా కూడా మన ప్లేయర్స్ అందరూ బ్రహ్మాండంగా ఆడాలి. మెరిట్ ప్రకారం పోతే భారతదేశంలో ఉండే ప్లేయర్స్ తో ఎవ్వరూ ఆడలేరు. అది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.